మనం ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్ఫ్లేషన్ని బీట్ చేయటం కోసం, అలాగే మన మనీని ఐడియల్గా ఉంచకుండా దాన్ని గ్రో చేస్తూ మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేసేంత వెల్త్ క్రియేట్ చేయటం కోసం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అయిన ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బ్యాంక్లో వేసే ఫిక్స్డ్ డిపాజిట్ అయినా, గవర్నమెంట్ ఆర్ రిలేటెడ్ ఏజెన్సీస్ ఆర్ కార్పొరేట్ ఇష్యూ చేసే బాండ్స్లో అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో అయినా లేదా కమ్యూనిటీ మార్కెట్స్ అంటే కొన్ని ప్రీషియస్ మెటల్స్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ అంటే పబ్లిక్లీ లిస్ట్ అయిన కంపెనీస్లోని షేర్స్ని బై చేయటం ద్వారా మన మనీని ఇన్వెస్ట్ చేయవచ్చు. యాజ్ పర్ రికార్డ్స్ ఇప్పటి వరకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆన్ యావరేజ్ 12 to 15% మధ్య ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ని అందించాయి. ఇది బ్యాంక్ ఎఫ్డి కన్నా ఎక్కువ. సో నాకు నా ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు ఆ అసెట్ క్లాస్ గురించి స్టడీ చేయటానికి మరియు నా ఇన్వెస్ట్మెంట్ని ట్రాక్ చేయటానికి ఈక్విటీ బెస్ట్ కాబట్టి నేను స్టాక్ మార్కెట్లో నా మనీని ఇన్వెస్ట్ చేస్తాను. మనం ఇన్వెస్ట్ చేసేది మన మొబైల్స్ ఆర్ కంప్యూటర్ ద్వారా రిమోట్గా ఎన్ఎస్సి ఆర్ బిఎస్సిలలో లిస్ట్ అయిన కంపెనీల షేర్స్ని బై ఆర్ సెల్ చేస్తాం. ఇలా మనం ఎక్కడి నుంచో బై ఆర్ సెల్ చేస్తున్నప్పుడు మోసం చేయడానికి ఛాన్స్ లేకుండా ఆ ఎక్స్చేంజెస్ని మ్యానిపులేట్ చేయకుండా రెగ్యులేట్ చేయడానికి ఒక రెగ్యులేటర్ కావాలి. మనకి ఉన్న రెగ్యులేటరే ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. ఇంకా మనం షేర్స్ని బై ఆర్ సెల్ డైరెక్ట్ చేయలేం కాబట్టి మనకి ఒక స్టాక్ బ్రోకర్ అవసరం. ఆ బ్రోకింగ్ కంపెనీ మనకి మన ట్రాన్సాక్షన్కి అండ్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ గురించి ఫేర్గా ఉంటూ మనకి ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తూ అప్రోప్రియేట్ బ్రోకింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తే బెస్ట్. అలాగే ఒక చిన్న షాప్ అనేది మార్కెట్లోకి లిస్ట్ అవ్వాలి అంటే ఐపీఓగా రావాలి. అలా రావాలి అని అంటే దానికి ముందు ఆ బిజినెస్ని ప్రమోటర్, ఏంజల్ ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఫండ్స్తో ఆ కంపెనీని గ్రో అయ్యేలా చేస్తారు. వారి ఫండ్స్ అండ్ వారు ఇన్వెస్ట్ చేసిన టైం వేస్ట్ చేసుకొని ఆ కంపెనీ షేర్స్ని వారికి అలాట్ చేస్తారు. అలా ఆ కంపెనీ కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మోర్ ఫండింగ్ కోసం ఐపీఓకి వస్తారు. ఈ ఐపీఓకి రావటానికి ఆ కంపెనీ ఆర్హెచ్పిని ఫైల్ చేయాలి. దీనికోసం మర్చెంట్ బ్యాంకర్ హెల్ప్ అవుతారు. ఈ ఐపీఓలోకి కంపెనీ మార్కెట్ని బట్టి మెయిన్ బోర్డ్ ఐపీఓ ఆర్ ఎస్ఎంఈ ఐపీఓగా అయినా లిస్ట్ అవ్వవచ్చు. వన్స్ ఇలా ఒక కంపెనీ మార్కెట్లోకి లిస్ట్ అయిన తర్వాత వేరియస్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, డిఐఐ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎఫ్ఐఏస్ల ట్రేడింగ్ యాక్టివిటీ లైక్ స్కాల్ప్ ట్రేడింగ్, డే ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ అయినా లేదా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లైక్ వాల్యూ ఇన్వెస్టింగ్ ఆర్ గ్రోత్ ఇన్వెస్టింగ్ వలన అయినా స్టాక్ మార్కెట్లో మూమెంట్ చూస్తాం. ఈ ప్రైస్ మూమెంట్ని కార్పొరేట్ ఈవెంట్స్ లైక్ రిజల్ట్స్ అండ్ ఎర్నింగ్స్, డివిడెండ్, స్టాక్ స్ప్లిట్, బోనస్, రైట్ ఇష్యూ, బైబ్యాక్ ఆర్ మానిటరీ పాలసీ డెసిషన్ లైక్ రేట్ కట్, ఇన్ఫ్లేషన్, సిపిఐ, ఐఐపి, పిఎంఐ డేటా వంటి కీ ఈవెంట్స్ డిసైడ్ చేస్తాయి. అలాగే మన ఈవెంట్స్తో పాటు యుఎస్ మార్కెట్స్ కీ ఈవెంట్స్ల ఇంపాక్ట్ కూడా మన స్టాక్ మార్కెట్స్ పైన ఉంటుంది. ఈ డెసిషన్స్ అనేవి ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. అలాగే మన ఇండెక్స్ లైక్ నిఫ్టీ 50, బిఎస్సి సెన్సెక్స్లను బెంచ్ మార్క్గా యూజ్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ని కంపేర్ చేసుకోవచ్చు. ఈ ఇండెక్స్లు బ్రాడ్గా మన స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ వేరియస్ థీమ్ల ఇండెక్స్లోని స్టాక్స్ని మన స్టడీ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే
మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువగా వాడే టర్మ్స్ లైక్ స్టాక్, షేర్, బుల్ అండ్ బేర్ మార్కెట్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లిక్విడిటీ, వాలటాలిటీ, రికార్డ్ డేట్, ఎక్స్ డేట్, T+1 సెటిల్మెంట్ లాంటివి కూడా నేర్చుకున్నాం. గుడ్ చిన్ను, బేసిక్ నాలెడ్జ్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నావు. ఓకే, కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చేవారు మినిమం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ని మా ఛానల్లో స్టాక్ మార్కెట్స్ బేసిక్స్ అనే ప్లేలిస్ట్లో యాడ్ చేశాము. ఈ సమ్మరీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ని విత్ ఎగ్జాంపుల్తో ఈజీగా అర్థమయ్యేలా ఎపిసోడ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. డూ హ్యావ్ ఎ లుక్. అలాగే ఈ బేసిక్స్కి సంబంధించిన ఆల్ వీడియోస్ సింగిల్ వీడియోగా త్వరలో అప్లోడ్ చేస్తాం. మీ ప్రిఫరెన్సెస్ బట్టి ఎపిసోడ్ వైజ్ ఆర్ సింగిల్ వీడియోని యూ కెన్ వాచ్ అండ్ లెర్న్ ద బేసిక్స్. సో ఈ బేసిక్స్ సిరీస్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ మీ అంతటా మీరే స్టాక్ని సెలెక్ట్ చేసుకొని స్టడీ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ని ఇచ్చే ఫండమెంటల్ అనాలిసిస్ని స్టార్ట్ చేస్తాం. టిల్ దెన్, ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, please do like, share, comment on this video and subscribe to our Fin.Fit Telugu channel. See you in the next video.